అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి మనము పిల్లలకు గుణింతాలు నేర్పిస్తున్నాం కదండి. మరి పా భా బా భా ఈ గుణింతాల వరకు మనం పిల్లలకు నేర్పించాము. అయితే ఈరోజు మనము మా గుణింతము నేర్పిద్దామండి. మా గుణింతము ఎలా రాయాలి, ఎలా చదవాలి అనే విషయాన్ని నేర్పిద్దాం. అదేవిధంగా మా గుణింతంలో ఒక మో మో మౌ ఈ మూడు కూడా, అంటే ఇందులో ఎక్కువగా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేది మాకోత్వం ఇస్తే మో, మాకోత్వం దీర్ఘం ఇస్తే మో. ఈ రెండు అక్షరాల దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారండి. దాన్ని కూడా మన పిల్లలకి ఏ విధంగా చెప్పాలో మనము ఇందులో ఈ వీడియోలో మీరు చూసేయండి. ఓకేనా అండి? అయితే మా గురించి మా అక్షరము పిల్లలకు మళ్ళీ ఒకసారి చెప్పండి. మనం అక్షరమాలలో కూడా చెప్పాం కదండి. మా అంటే చిన్న సున్నా, అంటే చిన్న సున్నా ఉండి దాని నెక్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకేనా అండి? యా అంటే పెద్ద సున్నా, నెక్ చిన్నగా ఉంటుంది. ఇది పిల్లలకు గుర్తుపట్టడానికి మా అక్షరాన్ని యాలాగా రాస్తారు పిల్లలు. యాక్చువల్గా ఈ రెండింటి మధ్యలో వాళ్ళకు తేడా తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఇది అది సేమ్గా రాస్తారు. కాబట్టి మా అంటే చిన్న సున్నా, నెక్ పెద్దగా ఉంటుంది. యా పెద్ద సున్నా, నెక్ చిన్నగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటారు. మా మాకు దీర్ఘం ఇస్తే మా, మాకు ఇస్తే మీ, మాకు దీర్ఘం ఇస్తే మీ, మాకు ఇస్తే ము, మాకు దీర్ఘం ఇస్తే ము, మాకు రుత్వం ఇస్తే మృ, మాకు రుత్వం దీర్ఘం ఇస్తే మృ, మాకు ఏత్వం ఇస్తే మే, మాకేత్వం దీర్ఘం ఇస్తే మే, మాకు దైత్వం ఇస్తే మై, మాకు ఓత్వం ఇస్తే మో, మాకు ఓత్వం దీర్ఘం ఇస్తే మో, మాకు ఔత్వం ఇస్తే మౌ, మాకు సున్నా పెడితే మమ్, మాకు రెండు సున్నాలు పెడితే మహా. చూసారు కదండి, ఇది గుణింతము. ఇలా మనం పిల్లలకు రాసి చూపెట్టాలి. నెక్స్ట్ మనము చదవడం. రాసేటప్పుడే చదవాలి. చూడండి, ఎక్కడెక్కడ దీర్ఘాలు తీయాలో అక్కడ నేను అండర్లైన్ చేస్తున్నానండి. ఇది మర్చిపోకండి. మా, మాకు దీర్ఘం ఇస్తే మా, మా గుడిస్తే మీ, మా గుడి దీర్ఘం ఇస్తే మీ, మా కొమ్మిస్తే ము, మా కొమ్ము దీర్ఘం ఇస్తే ము, మా కృత్వం ఇస్తే మృ, మా కృత్వం దీర్ఘం ఇస్తే మృ, మా కేత్వం ఇస్తే మే, మా కేత్వం దీర్ఘం ఇస్తే మే, మా కిందైత్వం ఇస్తే మై, మా కోత్వం ఇస్తే మో, మా కొత్వం దీర్ఘం ఇస్తే మో, మా కౌత్వం ఇస్తే మౌ, మాకు సున్నా పెడితే మమ్, మాకు రెండు సున్నాలు పెడితే మహా. ఇది మళ్ళీ రిపీట్ చేస్తానండి. మా, మాకు దీర్ఘం ఇస్తే మా, మా గుడిస్తే మీ, మా గుడి దీర్ఘం ఇస్తే మీ, మా కొమ్ము ఇస్తే ము, మా కొమ్ము దీర్ఘం ఇస్తే ము, మా కృత్వం ఇస్తే మృ, మా కృత్వం దీర్ఘం ఇస్తే మృ, మా కేత్వం ఇస్తే మే, మా కేత్వం దీర్ఘం ఇస్తే మే, మా కిందైత్వం ఇస్తే మై, మా కోత్వం ఇస్తే మో, మా కొత్వం దీర్ఘం ఇస్తే మో, మా కౌత్వం ఇస్తే మౌ, మాకు సున్నా పెడితే మమ్, మాకు రెండు సున్నాలు పెడితే మహా. ఇలా పిల్లలకు చదివి వినిపించండి. నెక్స్ట్ ఇక్కడండి మో. అయితే మనం యాక్చువల్గా కోత్వం అంటే ఇలా ఉంటుంది, కానీ మా గుణింతంకి వచ్చేసరికి ఇది కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. మే, మాకు ఇత్వం ఇస్తే మే అని ఉంది కదండి, దానికి ఇంకో కొమ్మిస్తే మో అవుతుంది. అలాగే మాకు ఇత్వం ఇస్తే మే, మేకు దీర్ఘం ఇవ్వాలి మో అనడానికి. ఇది చాలా ప్రాక్టీస్ చేయించాలి పిల్లలతో. మావు అంటే రాస్తారు, మౌకు వాళ్ళు ఏం కన్ఫ్యూజ్ అవ్వరు, కానీ ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు. మేకు ఇంకో కొమ్మిస్తే మో అవుతుంది, మేకు దీర్ఘం ఇస్తే మో అవుతుంది. ఇవి రెండు కూడా పిల్లల చేత గుర్తించేటట్టుగా చేయాలి ఈ రెండు అక్షరాలు. ఓకేనా అండి? ఈ రెండింటి దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. మో అంటే మళ్ళీ ఇలా రాస్తారు, కొంతమంది పిల్లలు అయితే ఇలా రాస్తారు. ఇది కాదు, ఇది రాంగ్ అనే విషయాన్ని పిల్లలకు మనం అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఎక్కడైతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారో అక్కడ మనము 5 times కాదండి 10 times చెప్పినా తప్పులేదు. ఓకేనా అండి? అలా అయితే ఇప్పుడు మాతో వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని అక్షరాలకు నేను అన్ని అక్షరాలకు నేను చెప్పట్లేదండి, కొన్ని అక్షరాలకి నేను ఎలా చెప్పాలి అనేది నేను చెప్తున్నానండి. ఇప్పుడు మాతో ఏమొస్తుందండి? ఈజీగా వాళ్ళు రాసేది మర, మల్లె, మరవం, అంటే ఇలా మాతో వచ్చేది. నెక్స్ట్ మా, మాల, మనం మాల వేసుకుంటాం కదండి, దండ, మాల,
చూడండి దీర్ఘం ఇవ్వాలి. మీ మిర్చి, మినుము ఈజీ. మినుము, మన మినుములు పిల్లలకు మినపప్పు తెలిసే ఉంటుంది కదండి, లేదంటే చూపెట్టండి. మినుము. నెక్స్ట్ మీగడ, పిల్లలకు చాలా ఇష్టం. మీగడ, పాలల్లో పాలపై మనం పాలను మిల్క్ని బాయిల్ చేస్తే పైన ఒక లేయర్ వస్తుంది కదండి, దాన్ని మీగడ అంటారు అని కూడా పిల్లలకు చెప్పండి. చాలామంది పిల్లలకు అదంటే ఇష్టం కూడా ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ మూతోని ముక్కెర, మనము ఇది ముక్కు పుడక పెట్టుకుంటాం కదండి, ముక్కెర. లేకపోతే ఈజీగా ఉండడానికి మునగ, ముక్కెర, మునగ, మునుపు, ఇలా ఏదైనా రాయొచ్చండి. మూలుగు, మనము ఫీవర్ వచ్చినప్పుడైనా లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో మనకు సిక్ అయి ఉన్నప్పుడు ఏంటి కొంచెము నిద్ర సరిగా రానప్పుడు మనము మూలుగుతూ ఉంటారు. ఆ సౌండ్ చిన్నగా సౌండ్ చేసుకుంటూ ఉంటారు నిద్ర పట్టక, దాన్ని మూలుగు అంటారు. నెక్స్ట్ మృగం, యానిమల్, జంతువు, మృగం. నెక్స్ట్ మెదడు, బ్రెయిన్, మెదడు. మేక, పిల్లలకు మేక ఏమంటది, మే మే అంటది కదండి. పిల్లలకు నేర్పించండి, అలా సౌండ్స్ కూడా నేర్పించండి. మేక, వాళ్ళకి అంటే ఇంట్రెస్ట్గా చదవడానికి అవకాశం ఉంటుంది. మనం అలా సౌండ్ చేస్తే మేక ఏమంటది అంటే వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ వాళ్ళు చదవడానికి ఇష్టపడతారు. అలా మనం ఊరికే సింపుల్గా అలా చెప్పుకుంటూ వెళ్తే పిల్లలకు అంత ఇష్టం ఉండదు. వాళ్ళు ఆడుతూ పాడుతూ చదవాలి. కాబట్టి పిల్లలకు మనం ఇలా వచ్చిన అక్షరాలతోనే మనం అక్కడ వాళ్ళని హ్యాపీగా వాళ్ళు ఆడుతూ పాడుతూ చదవడానికి అవకాశం ఉండేటట్టు మనం కల్పించాలి వాళ్ళకి. ఓకేనా అండి. మైనం అంటే మనం క్యాండిల్కి ఉంటుంది కదండి, క్యాండిల్ని చూపెట్టాలి, దాన్ని మైనం అంటారు. నెక్స్ట్ మైదా పిండితో మనము కొన్ని వంటకాలు చేస్తాం పిల్లలకి. మనం ఏవేవో స్నాక్స్ చేస్తాము. మైదా. ఓకేనండి. మైదా. నెక్స్ట్ మొగలి పువ్వు ఉంటుంది కదండి, మొగలి. నెక్స్ట్ మోదుగా చెట్టు తెలుసు మీకు అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా ఇది చెట్టు తెలిసే ఉంటుంది. పిల్లలకు ఎక్కడైనా మీరు దారిలో వెళ్ళేటప్పుడు లేకపోతే మీ చుట్టుప్రక్కల ఉంటే ఓకే, లేదంటే మీరు ఏదో ఊర్లోకి వెళ్తారు, విలేజెస్ రోడ్ సైడ్ అయితే అన్నీ ఆ చెట్లే ఉంటాయి, మోదుగా చెట్లు. మోదుగా. నెక్స్ట్ మౌనం. టీచర్స్ పిల్లలు అల్లరి చేస్తే ఏం చేస్తారు, క్లాస్ రూమ్లో సైలెంట్గా ఉండమంటారు. అదే తెలుగు సబ్జెక్ట్ టీచర్ అయితే మౌనంగా ఉండండి అంటారు. అంటే ఏం మాట్లాడకుండా సౌండ్ చేయకుండా ఉండడం, మౌనం. మనం కూడా ఇంట్లో పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు మీరు సైలెంట్గా ఉంటే నేను ఇది చేసి పెడతాను, ఇది కొనిస్తాను, కాస్త సైలెంట్గా ఉండండి, 5 minutes సైలెంట్గా ఉండండి, 10 minutes సైలెంట్గా ఉండండి అంటాం కదండి, అది మౌనం. అంటే పిల్లలకు అవి కూడా చెప్పాలి. నెక్స్ట్ మార్క్స్ పడితే మంద, గొర్రెల మంద, మేకల మంద చాలా పోతాయి కదండి. ఒకటైతే మనం మంద అంటామా, కొన్ని జంతువులను కలిపి మంద. మనము రోడ్ పైన వెళ్తుంటే ఎక్కువగా మేకల మంద, గొర్రెల మంద, ఆవుల మంద, గేదెల మంద ఇలాంటివి వెళ్తూ ఉన్నప్పుడు పిల్లలకు మనము చెప్పాలి. ఇవి ఓన్లీ మన లెసన్లోనే వచ్చినాయి కాదండి, మన నిత్య జీవితంలో ఎక్కడ ఏది కనబడినా పిల్లలకు దాన్ని మనము చెప్పాలి. ఎందుకంటే ఆ రిలేటెడ్గా వాళ్ళకు ఆ సబ్జెక్ట్ ఏదో ఒక సబ్జెక్ట్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మనము బైక్ మీద వెళ్ళేటప్పుడు లేదంటే బస్సులో వెళ్ళేటప్పుడు అలా మనం చెప్తా ఉంటే పిల్లలకు అవి అర్థమవుతాయి. వాళ్ళకు లెసన్లు వచ్చినప్పుడు అవి గుర్తుకొస్తాయి. ఓకేనా అండి. వాళ్ళు రికాల్ చేసుకుంటారు, అంటే జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఓకేనా అండి. ఇది మాగుణింతం. పిల్లలకు ఈ రకంగా మీరు మాగుణింతాన్ని అయితే చెప్పండి. వాళ్ళకి అర్థమవుతుంది, చక్కగా అర్థమవుతుందండి. ఇలా చెప్తే ఎలా చదవాలి, ఎలా రాయాలి, మాగుణింతంతో మా గుణింతపు అక్షరాలతో ఎలాంటి పదాలను పిల్లలకు పరిచయం చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్పాను కదండి. ఇది మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.